రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బడ్జెట్ కేటాయింపులు బీసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు. బషీర్బాగ్లో బీసీ 14 సంఘాల అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. ఇక ప్రతి బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క బడ్జెట్లోనూ ఇవ్వలేదని అన్నారు. ఇక 3 బడ్జెట్లలో కూడా బీసీలకు అన్యాయం చేశారని అన్నారు. బడ్జెట్పై సమీక్షించి ఎన్నికల హామీ మేరకు బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు 4,000 కోట్లు కూడా రిలీజ్ చేస్తారన్న విశ్వాసం లేదు. అది తక్కువ, అట్లే అన్యాయం చేశారు. ఇక అదేవిధంగా 16 బీసీ కుల ప్రదర్శనలు ఉన్నాయి. మున్నూరు కాపు, ముదురాజు, గొల్లకురుమ, రజక, నాయ బ్రహ్మన్న, వాల్మీకి, ఉప్పర, అదేవిధంగా అన్ని కుల పద్మశాలి ఈ కులాల ఫెడరేషన్లు ఉన్నాయి. వీటికి బీసీ కార్పొరేషన్కు, ఎంబీసీ కార్పొరేషన్కు చాలా తక్కువ 10,000 కోట్లు కేటాయించవలసి ఉంటే కేవలము 2,000 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేశారు. మంత్రివర్గంలో అన్యాయం చేశారు, కార్పొరేషన్ చైర్మన్లు అన్యాయం చేశారు. నిన్నగాక మొన్న వచ్చిన రాజ్యసభలో ఒక్క సీటు ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ కమిషనర్లో అరే మా దాంట్లో చదువుకున్నాను లేదా ఎవరు లేరు. 6 మంది నియమిస్తే ఒక్క ఫీజు దొరకలేదా మీకు? ఒక్క పీజీ చేసినోడు, ఒక్క ప్రొఫెసర్, ఒక్క మేధావి కూడా దొరకలేదా? ఒక్కరికి కూడా ఇవ్వకుండా దగా చేసి అన్యాయం చేశారు. అడుగున బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ వైఖరి రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకో 2 కోట్ల మంది బీసీలతో పెట్టుకుంటున్నాడు. మేము అనుకుంటున్నాం, ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడు, బీసీలను అందరినీ వినయిస్తా అనుకుంటున్నావు. ఎంతమంది 2 కోట్ల మందిని కొంటే మంచిగా అవుతుంది. వాళ్ళు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు. కొందరినే కొనగలుగుతావు కానీ అందరినీ కొనలేమని చెప్పి, అందుకే బీసీ ఉద్యమం ఎవరు ఆపితే ఆగేది కాదు. ఇది ప్రజా ఉద్యమంగా మారింది. కరపత్రాలు రిలీజ్ చేశారు, ప్రణాళిక విడుదల చేశారు, ఇంటింటి కరపత్రం పంపించారు. మరి మీరు చెప్పిన ఎన్నికల వాగ్దానము, మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 20,000 కోట్ల